పంచాంగం నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుని మిత్ర బృందం కొరకు ఖర్చులు అధికంగా పెట్టడం, ఆకస్మికమైన వ్యక్తులు రావడం, వారి కొరకు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల కొరకు కానీ దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల కొరకు కానీ మీరు కొంత ఖర్చులు పెట్టడం లాంటివి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మిత్రుల ద్వారా మంచి వార్తలు అందుకోవడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల నుంచి ఆహ్వానాలు, వారి కుటుంబంతో కలిసి చక్కగా చర్చలు చేయడం, విందు వినోదాలు లాంటి మొదలైన వాటిల్లో పాల్గొనడం, చక్కటి రిసార్ట్స్ మొదలైన ప్రయాణాలు, చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకోవడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ విద్యార్థులు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎక్కువ దృష్టి సారించాలి. అలాగే ఆధ్యాత్మికత, ఉపాసనకు సంబంధించిన విషయాల్లో పెద్దలు వీలైనంత దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే అవరోధాలు అనేవి ఏర్పడవు. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మిథున రాశి వాళ్ళకి గృహానికి సంబంధించిన విషయాలలో వీలైనంత వరకు గృహ నిర్మాణంలో కానీ లేకపోతే గృహానికి సంబంధించి ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే కార్యక్రమాల్లో కానీ వాహనానికి, తల్లికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు పెట్టడం, కొంత దృష్టి అధికంగా సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. నూతన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కమ్యూనికేషన్ అనే విషయంలో, అంటే ఇతరుల యొక్క సహకారం తీసుకునే విషయం కానీ, కమ్యూనికేషన్ మీరు చేసేటప్పుడు అదే ఇతరులకు అర్థమయ్యే సందర్భంలో కానీ కొంత అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మిత్రులతో కానీ తోబుట్టువులతో కానీ కమ్యూనికేషన్ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత అసంతృప్తి, అలాగే అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కుటుంబ వ్యవహారాల్లో చికాకులు లాంటివి ఏర్పడడం, చేద్దామనుకున్న విషయాల్లో అంటే సమయానికి మాట్లాడకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆ మాట్లాడుతున్న సందర్భంలో అన్నీ మనసులోనే ఉంచుకొని తర్వాత చేద్దాంలే అని చెప్పి దాన్ని వాయిదా వేయడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి అవసరమైన సమయంలో అవసరమైన విధంగా మాట్లాడాలి అన్న విషయాన్ని ఒకటి జ్ఞప్తి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కావాలి. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మబలం పెరుగుతుంది, సంకల్పం నెరవేరుతుంది. అలాగే మీ మీద మీరు చక్కగా ఉపయోగకరమైన ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు పెడతారు. ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే కుటుంబంలో ముఖ్యమైన కార్యక్రమాలు, అంటే ఏదైనా కుటుంబానికి సంబంధించిన శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో కొన్ని వార్తలు మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క ఉన్నతి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఈ రోజున కొంతవరకు ఆసక్తిదాయకంగా ఉండడం, వారికి ఏదంటే కుటుంబంలో ఎవరికైనా మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే దూర ప్రదేశాల నుంచి దానికి సంబంధించిన అవకాశాలు కొంత మీకు మానసిక ఆనందాన్ని కలిగించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాలు, అంటే ఆధ్యాత్మిక చింతన అనేది అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యక్తులు, ప్రవచనాలు, వారి యొక్క ఆశీస్సుల కొరకు ఈ రోజున వాళ్ళని కలవడం, వారి యొక్క ఆలోచనలలో మీరు కూడా పాలు పంచుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ శ్రమ కుటుంబంలో ముఖ్యమైన కార్యక్రమాల కొరకు మీరు నిద్రాలేమి లాంటివి మొదలైనవి ఫీల్ అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి అధికంగా ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? రావాల్సిన లాభాలు లాంటివి వచ్చినా కూడా మీరు నైరాశ్యంతో కానీ లేకపోతే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపకపోవడం వల్ల కానీ ఆ లాభంకరంగానే ఉండిపోతుంది తప్ప దాన్ని ఉపయోగించుకోలేని రీతిలో ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నైరాశ్యం నుంచి బయటపడే ప్రయత్నాలు ఒకటి చేయాలి. అలాగే ముఖ్యమైన విషయాల్లో, అంటే వీలైనంత వరకు స్నేహ సంబంధాల విషయాల్లో ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి. ధనస్సు రాశి.
అమ్మ ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత నిరాశ నిస్పృహలు, వృత్తిలోంచి బయటకు వచ్చేద్దామన్న భావనలు, ఎంత కష్టపడ్డా తగిన ఫలితం లేదు అని కొన్ని రకాలుగా బాధపడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న విధానానికి ఈ రోజున అవకాశాలు లాంటివి ఉన్నాయి. మకర రాశి. అమ్మ ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారి ఆరోగ్య నిమిత్తం, ప్రయాణాల నిమిత్తం ఈ రోజున ఎక్కువ చర్చలు జరుగుతాయి. కుంభరాశి. అమ్మ ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చుల విషయంలో, అలాగే దాంతోపాటుగా శత్రువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అనవసరమైన వ్యక్తుల యొక్క విమర్శకి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. వారు ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు వీలైనంత వరకు స్పందించకపోవడం వల్ల మీకు చాలా వరకు ఆరోగ్యపరంగా కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా మానసిక ఘర్షణకి లోనవ్వడం, కావాలని ఇతరులు పెడుతున్న ఇబ్బందికి మీరు రెస్పాండ్ అవ్వడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ నైపుణ్యాలు పెంచుకుంటూ, అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ మీ విషయాన్ని మాత్రమే మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మ ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. నూతన మిత్రత్వాలు ఏర్పడతాయి. అలాగే మైత్రి బంధాలు వికసిస్తాయి. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో కలిపి ఈ రోజును ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. వారికి కూడా నూతన అవకాశాలు లభించడం, తద్వారా మీకు మానసిక ఆనందం అనేది ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ ఇక ద్వాదశ